ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరంలో మీరు మీరు దిగ్విజయంగా మీరు అనుకున్నవి మీ సంకల్పాలు సాధించి చక్కగా ఉన్నతమైన స్థితిలో ఉండాలని చెప్పి నేను మనసారా భగవంతుని కోరుకుంటున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. మీరు అలాగే ఎప్పుడు నా ఛానల్ చూస్తూ ఉండాలి. అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలండి. అయితే ఈరోజు ఒక ముఖ్యమైన వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఏంటి కట్టె పుల్లలు ఇవన్నీ ఉన్నాయనుకుంటున్నారా? వీటి గురించి అయితే ఒక స్టోరీ ఉందండి. అదేంటంటే సమ్మర్‌లో మొక్కలను ప్రొటెక్ట్ చేయటం చాలా కష్టంగా ఉంది. కత్తి మీద సాము అనిపించుకుంటున్నాయండి. పైన సన్‌లైట్ బాగా విపరీతంగా ఉంటుంది. ఎండలు ఇంత తీవ్రంగా నేను ఇంతకుముందు చూడలేదు. అలాగే చాలా మొక్కలు వడలిపోతున్నాయి. ఆకులు కాలిపోతున్నాయి. పైనుంచి సన్‌లైట్ అలాగే కింద నుంచి స్లాబ్ యొక్క వేడి అన్నమాట. అదేంటంటే పెనంలా కింద ఉండే కుండీలన్నీ మాడిపోతున్నాయి. అయితే నాకు ఒక ఐడియా వచ్చిందండి. ఆ ఐడియా ఏంటంటే మన ఇంట్లో అలాగే మన గార్డెన్‌లో వచ్చేసే కట్ చేసిన అలాగే చామంతి కొమ్మలు వగైరా ప్రూనింగ్ చేస్తాం కదా! కొమ్మలన్నీ ఎండబెట్టేసినవి ఉండేవి. అవన్నీ కింద వేసి అలాగే కొబ్బరి పెంకులు ఐ డోంట్ నో వాటి ఏమంటారో తెలీదు. కొబ్బరికాయను ఒలిస్తే పైన వస్తుంది కదా! పీచు, కొబ్బరి మట్టలు, కొబ్బరి పొట్టువి సంథింగ్ అంటారు కదా! అది అన్నమాట. అవి సేకరించాను. నేను నాకు దొరికినవి అలాగే చిన్న చిన్న రాళ్ళను స్టోన్స్‌ను కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇలా కుండీలు కొంచెం స్లాబ్ వేడి కంటే పైన ఉండేట్టుగా మనం చూసుకోవాలి. చూసుకుంటే మనకు ఆ స్లాబ్ వేడి నుంచి మనం కొంతవరకు ప్రొటెక్ట్ ఇవ్వగలుగుతామన్నమాట. అయితే ఇంకొక విషయం ఉదయం పూట, సాయంత్రం పూట బాగా ఎండ తగ్గాకే నీళ్లు మొక్కలకి ఇస్తూ ఉండండి. ఈ విధంగా ఇస్తూ ఉంటే మొక్కలు షేప్‌గా ఉంటాయండి. మరి ఇంకొక విషయం మీ అందరికీ సారీ చెప్తున్నానండి. నేను జెండు బాము వీడియో చేశాను కదా! అది అప్పటికి రిజల్ట్ బాగానే ఉన్నట్టుగా ఉండేది. తర్వాతకి చాలా అంటే అంత రిజల్ట్ బాగా రాలేదు. కాబట్టి మీరు దాన్ని వాడకుండా ఉండడం మంచిది. ఇలా పెస్ట్ వచ్చి చాలా ఇబ్బంది పెట్టింది. ఒక్కసారిగా నేనేం చేశానంటే సమ్మర్‌లో మరి ఇంకేం చేసేది లేక వాటిని నేను కట్ చేసేస్తున్నానండి. ఎందుకంటే అది మొక్క మొత్తం పాకిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఆ 2, 3 కొమ్మలను కట్ చేసేసానండి. కట్ చేసేసి కలబంద, అలోవెరా ఆ జెల్ రాయటమే కాకుండా అక్కడికక్కడ పీస్ కట్ చేసేసి అయితే మనకు పచ్చి ఆవు పేడ, కౌ డంగ్ దొరికితే పెట్టుకుంటే మంచిదే. కానీ మనకి అవైలబుల్‌గా లేకపోయినప్పుడు ఈ విధంగా మనము కలబందను కూడా గుచ్చేసుకుంటే ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఆ కట్ చేసిన చోట మనం పెట్టుకుంటే చాలా మనకు అక్కడ ఎండకుండా ఉంటుంది. అది మొక్కకు ఎటువంటి ప్రాబ్లం అలాగే ప్రొటెక్ట్ ఇస్తుందన్నమాట ఇది. అయితే ఈ విధంగా చేయండి మీరు కూడాను. చేసేసి అలాగే ఎండ తీవ్రత నుంచి మీకు ఎటువంటి ఐడియాస్ వస్తున్నా మీరు కూడా కొత్తగా ఏదైనా థింక్ చేస్తే మీరు కూడా అది చేయండి, అప్లై చేయండి. మొక్కలనైతే ఇలా ఎండవేడి నుంచి తట్టుకోండి. గోడల అంచుల లోపల ఉండేట్టుగా పెద్ద పెద్ద చెట్లు నీడలో ఉండేట్టుగా అలాగే ఇటువంటి ఉపాయాలన్నీ చేసి ఎండాకాలంలో మన చిట్టి తలలు, బుజ్జి తలలను అన్నిటిని చక్కగా కాపాడుకుందాం. చామంతి మొక్కలనైతే చాలా కేర్ తీసుకోండి. ఎందుకంటే అవి చాలా స్మూత్‌గా ఉంటాయి. మొరవము, చామంతి, దవనము ఇటువంటివన్నీన చాలా కేర్ తీసుకోండి. మల్లెపూలు సీజన్ బాగా మల్లెల పువ్వులు పూస్తాయి కాబట్టి మల్లె పువ్వులకు చక్కగా ప్రొటెక్ట్ అవ్వండి. మీ అందరికి మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ గార్డెనింగ్. టేక్ కేర్.